హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ప్రతి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రతి జిల్లాలో మనకి మరియు అంటే మళ్ళీ ఎన్‌హెచ్‌ఎం పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే వస్తూ ఉన్నాయి. సో, ఇది మరొక జిల్లాకు సంబంధించినటువంటి ఎన్‌హెచ్‌ఎం నోటిఫికేషన్ ఇది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇవొచ్చేసి మన కాంట్రాక్ట్ పద్ధతిని అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. సో, వీటికి గాను మనకి చూసుకున్నట్టయితే 42 నుంచి 45 ఇయర్స్ అంటే 18-45 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే చూడండి. సో, మనకు డీఎంఎల్టీ లేదా ఎంఎల్టీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, దాంతో పాటుగా మనకి ఏపీ పారామెడికల్ బోర్డ్ నుంచి మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి చూడండి, ఇక్కడ ఎఫ్ఎన్ఓ అవుట్‌సోర్సింగ్ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలను అయితే వాళ్ళు ఫిలప్ చేస్తున్నారనమాట. సో, ఇందులో మనకి 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండి ఫస్ట్ ఎయిడ్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే చాలు. మీకు ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సో, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. ఇకపోతే మనకు అప్లికేషన్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే చూడండి. సో, మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22 తారీఖు వరకు అయితే ఉంది. జనవరి 22 వరకు మనకి లాస్ట్ డేట్ అయితే ఉందనమాట. సో, ఇకపోతే మనకి ఇవి చూసుకున్నట్టయితే స్క్రూటినీ వచ్చేసి మనకి 24 తారీఖు చేస్తారు. జనవరి 24. అలాగే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 25 తారీఖు చేస్తారు. అండ్ అలాగే మనకి సబ్మిషన్ ఆఫ్ గ్రీవెన్స్ బై ది అప్లికేషన్ ఇఫ్ ఎనీ అంటే ఏదన్నా మనం ఏమన్నా అంటే మనకు మెరిట్ లిస్ట్ చేస్తారు కదా! సో, ప్రొవిజనల్ లిస్ట్ చేసిన తర్వాత మనకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ముందు వరుసలో ఏస్తే ఒకవేళ మనం ఏమైనా అబ్జెక్షన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు 29 తారీఖు లోపు. అండ్ దాంతో పాటుగా మనకి ఇక ఒక 31 నుంచి 1 తారీఖు వరకి మనకి మధ్యలో ఆ యొక్క ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో, ఆ మెరిట్ లిస్ట్‌ని ఫైనల్ చేసి అయితే వేయడం అయితే జరుగుతా ఉంటది. అండ్ 31 తారీఖు వాళ్ళు మీరిచ్చినటువంటి వాటినన్నిటిని కూడా వారు చూసి, అంటే మీరిచ్చినటువంటి అబ్జెక్షన్ కూడా వాళ్ళు చూసి మనకి 1 తారీఖున మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఏసారు. ఇక 5 తారీఖున డైరెక్ట్ అయితే మిమ్మల్ని జాబ్‌లోకి తీసుకోవడం జరుగుతా ఉంటది. సో, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో, మరి ఏ విధంగా అప్లై చేయాలంటే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ నేను మన గ్రూప్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్‌లలో అయితే పెట్టాను. సో, అక్కడ నుంచి అయితే మీరు నేరుగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. సో, అప్లై చేసుకోవడానికి దాని వెనకాల అంటే అప్లికేషన్ ఫామ్ వెనకాల మనం తరచూ ప్రతి వీడియోలో చెప్పుకుంటాం కదా! అదే విధంగా అయితే ఫిలప్ చేయండి అప్లికేషన్ ఫామ్‌ని. సో, ఇక అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టాల్సినటువంటివి సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే మనకి ఎస్ఎస్‌సి మెమో అండ్ అలాగే మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, దాంతో పాటుగా సో, పారామెడికల్ బోర్డ్ నుంచి మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇక మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ 4థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకి మీ యొక్క బోనాఫైడ్స్ అదే మన స్టడీ సర్టిఫికేట్స్ అంటాం కదా! ఆ సర్టిఫికేట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక దాంతో పాటుగా మనకి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు మీ యొక్క సదరన్ సర్టిఫికేటు అండ్ అలాగే మీకు ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ వాళ్ళేమో ఒక రూ. 100 అయితే పే చేయాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఎలాంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సో, వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇకపోతే మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే 75% మీకు పాస్ అయినటువంటి ఏదైతే క్వాలిఫై ఉంటదో ఆ క్వాలిఫికేషన్‌లో సో, 75% అంటే 70 మార్కులైతే మీకు ఇస్తారనమాట. మొత్తం కూడా మనకి 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో, అందులో భాగంగా మనకు 75 మార్కులు మీకు వచ్చినటువంటి మార్కులకు కేటాయిస్తారు. ఇక మిగతా 15% మార్కులు అంటే 15 మార్కులు వచ్చేసి మీకు వెయిటేజ్ ఇస్తారనమాట. అంటే మీకు ఎక్స్‌పీరియన్స్. సో, ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి మీకు పర్ 6 నెలలకి ట్రైబల్ ఏరియాలో 6 నెలలు గనుక మీరు చేసుంటే మీకు 2.5 మార్కులైతే కలుపుతారు. అలాగే మీకు చూసినట్టయితే రూరల్ ఏరియాలలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఒక 2 మార్క్స్ అయితే కలుపుతారు 6 నెలలకి ఒకసారి. 6 నెలలకి 2 మార్క్స్ అనమాట. అంటే సంవత్సరం చేస్తే 4 మార్క్స్ ఆ విధంగా అయితే యాడ్ చేస్తారు. అలాగే అర్బన్ ఏరియాలలో అయితే మనకు 1 మార్క్ అయితే కలుపుతారనమాట. సో, పర్ 6 నెలలకి గుర్తుపెట్టుకోండి. ఇక కోవిడ్ డ్యూటీస్ ఎవరైతే చేస్తారో ఒక 1 ఇయర్‌కి 10 మార్కులు, అలాగే మనం చూసుకున్నట్టయితే 1.5 ఇయర్‌కి వచ్చేసి 15 మార్కులు అయితే కలపడం జరుగుతూ ఉంటుందని తెలియజేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంకా 10 ఉంటాయి కదా! సో, మొత్తం మనకు 90 మార్క్స్ అయిపోయినాయి. ఇంకొక 10 మార్కులు వచ్చేసి మీకున్నటువంటి ఏజ్ ప్రకారం అంటే మీ క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ కంప్లీట్ అయితే 1 మార్క్ వస్తుంది. అండ్ అలాగే 2 ఇయర్స్ కంప్లీట్ అయితే 2 మార్క్స్ వస్తుందనమాట. అంటే పర్ ఇయర్‌కి 1 మార్క్ అయితే కలపడం జరుగుతూ ఉంటది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటది. సో, ఇదొచ్చేసి మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటిది. సో, మరి మీరు ఫీజు ఎక్కడ పే చేయాలి అనంటే డీఎంహెచ్ఓ ఆఫీస్ అండ్ శ్రీకాకుళం జిల్లా పేరు మీద మీరు డీడీ అయినా పే చేయొచ్చు. లేదంటే అక్కడ మనకు శ్రీకాకుళం డీఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర సో, వాళ్ళు ఒక స్కానర్ అయితే పెడతారు. ఆ స్కానర్‌కి మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట రూ. 100. అలాగే మనకి సో, చూసుకున్నట్టయితే సో, మీరు మరి ఈ అప్లికేషన్ కూడా ఎక్కడ ఇవ్వాలంటే డీఎంహెచ్ఓ ఆఫీస్ అండ్ శ్రీకాకుళం దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా సరే మన శ్రీకాకుళం వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ అలాగే మిగతా జిల్లా వాళ్ళు కూడా మీ యొక్క
ఆహ్, ఏదైతే జిల్లా పేరుందో జిల్లా పేరైతే రాయండి. మేము కొంచెం రీసెర్చ్ చేసి అంటే మీ జిల్లాకు వచ్చిన ఎంబడే మేము ముందుగా తెలియజేయడానికి అవకాశం అయితే ఉందనమాట. సో, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రీకాకుళం వాళ్ళు ఎవరైనా ఉంటే ఐయామ్ ది శ్రీకాకుళం అని చెప్పేసి కొంచెం కామెంట్ అయితే చేయండి. సో, శ్రీకాకుళం వాళ్ళకి చేరే వరకు కూడా సో, ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా చేరవేయండి ఈ యొక్క వీడియోని. సో, ఇది ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియో కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మర్చిపోకుండా మన గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో, ఇలాంటి అప్లికేషన్ పీడిఎఫ్స్ గానీ ఓకే. ఇలాంటి అప్లికేషన్ లింక్స్ గాని మేమైతే ఆ గ్రూప్‌లలో పెట్టడం జరుగుతా ఉంటది. సో, ఇక్కడ పెట్టడానికి రాదు కాబట్టి. సో, కాబట్టి ఖచ్చితంగా మన గ్రూప్‌లో అయితే జాయిన్ అయ్యి ఉండండి. సో, ముందు మీ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మ్ కూడా మేము ఆ గ్రూప్‌లలో పెడతాం కాబట్టి ఖచ్చితంగా వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్ మీకు ఏది వీలైతే ఆ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింకులు నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలా కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టాను. పిన్ చేసి పెట్టాను. సో, అక్కడ నుంచి ఆ లింక్‌పై క్లిక్ చేసి నేరుగా వెళ్లి జాయిన్ అయితామండి. ఎవరికైనా జాయిన్ కావడానికి రావట్లేదనంటే ఇక్కడ ఇచ్చిన అంటే ఈ నంబర్ చూడండి 9603966966 నంబర్‌కి మీరు కాల్ చేస్తే ఏ విధంగా జాయిన్ అవ్వాలో నేను చెప్తాను మీకు తెలియకపోతే. ఓకే. ఇది ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ వెరీ మచ్.